సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సదా గారు ఎలా అనిపించింది? ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ తో వర్క్ చేశారు మీరు. ఎన్టీఆర్ గారు, విక్రమ్ గారు. సో దేర్ వర్ టైమ్స్ నాకే డైలాగ్ ఇచ్చేది కాదు. లాస్ట్ మినిట్ నాకు ఎందుకు సదా గారు డీలో మిమ్మల్ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు? సదా గారు ఇండస్ట్రీకి వచ్చి 20 years అయినా కానీ సో దానికోసమే చిన్న బ్రేక్ తీసుకున్నాను. అండ్ సో ఈ 20 years నీలో మీరు తీసిన సినిమాలు తక్కువైనా కానీ అంటే మీకు తగ్గ రికగ్నిషన్ రాలేదు మీ టాలెంట్కి అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ అనుకుంటారు. సదా గారు ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, కొంత ఫిల్మ్స్లో చేయలేదు. సో ఎన్టీఆర్ గారితో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ రిపీటెడ్. మా మెగా డాటర్ నిహారిక కొందెల గురించి ఏం చెప్తారు మీరు? హాయ్ సదా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ 2002 ఐ థింక్ జయం. 2022 20 years తర్వాత కూడా జయంలో ఎలా ఉన్నారో మా సదా అలానే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బ్యూటీ సీక్రెట్? నేను చెప్పాలని చెప్పటం కాదు, రియల్గా అలానే ఉన్నారు. తెలీదు, ఐ రియల్లీ డోంట్ నో. అవునా? కొంచెమన్నా చేంజ్ ఉంటుంది కదా. ఎక్కడన్నా ఒక రింకిల్ వస్తేనేమన్నా చూసాను అసలుకి, ఎక్కడన్నా చూద్దాం ఉంటాయి విత్ ఏజ్ ఐ థింక్. అండ్ లైక్ దీస్ రింకిల్స్ వాట్ ఎవర్ వి సే, ఇది మనం ఎంత నవ్వుతున్నాం, ఎంత ఫ్రౌన్ చేస్తున్నాం ఆ సంవత్సరాల్లో, అవే కదా ఇవి. ఓకే, సో అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఉంది మీ గురించి నేను విన్నాను బిఫోర్ వచ్చేటప్పుడు. సదా గారు ఇండస్ట్రీకి వచ్చి 20 years అయినా కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. సేమ్ అదే టెంపో మెయింటైన్ చేస్తున్నారు, అదే బిహేవియర్, అదే డౌన్ టు ఎర్త్, మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ 20 years నుంచి ఇండస్ట్రీలో మిమ్మల్ని ఉంచాయి అని. సో ఇది కమింగ్ ఫ్రమ్ ఫాదర్ ఆర్ మదర్? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు. అమ్మగారు ఎక్కువ, బికాజ్ తన అప్బ్రింగింగే అలా ఉండేది. అంటే నాట్ జస్ట్ విత్ పీపుల్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది కదా. జయం హిట్ అయ్యా యూనో, అంటే మనం అట్లాగే ఉన్నాం. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హౌ యూ ఆర్, ఎక్కువ హైఫై వెళ్ళి ఎక్కువ ఏదో చేసినట్టు ఎప్పుడు చేయలే. ఇక్కడ వస్తే అసిస్టెంట్స్ అవందరూ ఉంటారు, కానీ ఇల్లుకి వెళ్తే అన్ని పని మనమే చేయాలి. అంటే కుకింగ్కి క్లీనింగ్కి వచ్చి వెళ్తారు, బట్ నాట్ ఫర్ లైక్ 24 hours ఎవరు హెల్ప్ ఉండదు. సో మిగతా టైంకి మనం పని చేయాలి. సో ఐ థింక్ అట్లాగే ఉంది అది. ఇట్స్ హౌ ఇట్స్ బీన్. ఓకే, సూపర్. నిజంగా వేరే హీరోయిన్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్తుంటారు ఐ డోంట్ హ్యావ్ అనుకుంటా, చాలా కూల్గా. సో ఇక్కడ కాబట్టి అసిస్టెంట్స్ ఉంటారు, ఇంటికి వెళ్తే యాజ్ యూజువల్ నేను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేనే చేసుకుంటాం, ఇలా చెప్పడం గ్రేట్. ఫస్ట్ మనమే భోజనం తీసుకోవాలి, మనమే వెళ్ళి ప్లేట్ పెట్టుకోవాలి. అంటే అక్కడ అట్లా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. కమింగ్ టు హలో వరల్డ్, చాలా గ్యాప్ తర్వాత ఆడియన్స్కి హలో అంటూ వచ్చేసారు హలో వరల్డ్తో. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్యాక్డ్రాప్లో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద బేస్డ్ అయ్యి ఒక స్టోరీలో నేను చేయలేదు ఇప్పుడు. సో ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఇండస్ట్రీతో చూపించినట్టు ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అలాగే వాళ్ళది ఎట్లా ఉంటుంది, టెక్నికల్గా చాలా డైలాగ్స్, టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతవరకు చేసిన దానికంటే. అంటే టీజర్, ట్రైలర్, ఇలా పోస్టర్ చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది అసలుకి. అవును, బిఫోర్ చూసినా కానీ ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎక్కడో తెలియని. అంటే బికాస్ ఆఫ్ సదా గారు ఉండటం వల్ల ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా యాక్చువల్లీ ఇట్ ఈస్ చాలా ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చారు వీళ్ళు. అంటే నాకు తెలిసి కంప్లీట్లీ ఐటీ బేస్డ్ సబ్జెక్ట్ జనాలు ఇంతవరకు చూడలేదు ఏమో అనుకుంటున్నా. అది కూడా అంటే మరీ ఇన్ఫర్మేటివ్గా కాకుండా వాళ్ళకి ఉన్న లైఫ్, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్, స్ట్రెస్, అవన్నీ ఒక ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో ఎలా తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దాట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డైరెక్టర్ శివ్ సాయి వర్ధన్ గారు. ఆయన హీ కమ్స్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్.
సో అందుకే ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది, ఎట్లా బిహేవ్ చేస్తారు అందరూ కలిసి, వాట్ ఆర్ ద పాలిటిక్స్, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ డే టు డే లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేది ఆయనకి అన్నీ తెలుసు. సో ఫర్ హిమ్ టు బ్రింగ్ దాట్ ఆన్ ద టేబుల్ వాజ్ ఇట్స్ టేకన్ దిస్ సబ్జెక్ట్ టు అనదర్ లెవెల్ అనమాట. అండ్ చాలా బాగా క్యారెక్టరైజేషన్స్ కూడా ఉండేవి. అందరూ అంటే ఒక్క క్యారెక్టర్కి దాంట్లో ఇంపార్టెన్స్ లేదు, లేదంటే ఊరికే పెట్టినట్టు ఉంది, అట్లా ఏం కాదు. ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఈస్ బిన్ బ్యూటిఫుల్లీ, అంటే ఒక గ్రాఫ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇచ్చారు. ఇట్ ఈస్ సచ్ అ టీడియస్ జాబ్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళ ఇండివిజువల్ గ్రాఫ్స్ కరెక్ట్ ఉన్నాయి, వాళ్ళకి అందరితో కలిసిన ఒక స్టోరీ టెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. నిజంగా ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్ విత్ హిస్ టాలెంట్. సదా గారు ఎలా అనిపించింది? ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు మీరు, ఎన్టీఆర్ గారు, విక్రమ్ గారు, ఇలాంటి స్టార్స్తో వర్క్ చేసిన సదా ఒక్కసారిగా ఫ్రెష్ ఫేసెస్, కొత్త వాళ్ళు, యంగ్ పీపుల్, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయాలన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బికాజ్ అంటే ఓన్లీ చెప్పడానికి మాత్రమే వాళ్ళు కొత్త వాళ్ళు అలా చెప్పేయచ్చు, కానీ ఎప్పుడూ సీన్స్ చేసినప్పుడు కానీ అట్లా అనిపించేలా. దే ఆల్ వర్ వెరీ 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 థరో విత్ దర్ లైన్స్, కానీ సీన్ గురించి నేర్చుకుని వచ్చేవాళ్ళు సెట్లో. అంటే ఏంటి సీన్, ఏంటి డైలాగ్ అట్లా ఏం కాకుండా కంప్లీట్లీ. there were times that నాకు తెలీదు వాట్ ఈస్ ద సీన్. అప్పుడప్పుడు నాకు what happens is when you are working with somebody who's already done films, direction department కూడా ఓకే వాళ్ళకి తర్వాత చెప్తే కూడా సరిపోతుంది, అంత పట్టించుకోరు. సో there were times that నాకే డైలాగ్ ఇచ్చేది కాదు. లాస్ట్ మినిట్ నాకు డైలాగ్ పేపర్ వచ్చి నేను సెట్కి వచ్చి they all used to be prepared. Only I was the one who used to sometimes take more takes because of my lines. సో అట్లా అయితే నాకేం అనిపించలే. మా సదా గారు నిజంగా టేక్స్ తీసుకుంటారా దిస్ పర్టికులర్ సబ్జెక్ట్? ఎస్, బికాజ్ నేను చెప్పినట్టు చాలా సాఫ్ట్వేర్ బేస్డ్ వర్డ్స్ కానీ టెక్నికల్ కానీ మనం మామూలుగా మాట్లాడుతుంటే వి నో ఓకే దిస్ ఇస్ వాట్ ద డైలాగ్ ఇస్, కానీ ఆ ప్రాపర్ అంటే టెక్నికల్ వర్డ్స్ వాడినప్పుడు కొంచెం కూడా అట మనం చేయలేం, దెర్ ఇస్ నో స్కోప్. సో అందుకే దెర్ యూస్ టు బీ అ కపుల్ ఆఫ్ సీన్స్ where I have taken more than 2-3 takes అట్లా. దీంట్లో చెప్తారు కదా మోరల్ ఆఫ్ ద స్టోరీ, చావాలనుకున్నప్పుడు హ్యాపీగా చనిపోవాలి అని. అంటే సాడ్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా సిరీస్కి? అది చూడాలి, చూస్తే తెలుస్తుంది. బట్ నో ఇట్స్ అ వెరీ అంటే ప్రతి ఒక్కరు మనిషికి లైఫ్లో జనరలీ ఆల్సో ఇఫ్ యూ సీ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ ఉండవు. ఎంత హ్యాపీ లైఫ్ అయినా సరే కొన్ని ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ లైఫ్కి అర్థమవుతుంది. అప్పుడు ఓన్లీ యూ వాల్యూ ద హ్యాపీ మూమెంట్స్ అండ్ యూ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ నో వాట్ దిస్ ఫీల్స్ లైక్. సో అట్లాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళు వచ్చిన లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేసినే వచ్చారు. కొంతమందికి వచ్చినప్పుడు ఛాలెంజెస్ లేదు, కానీ వచ్చిన తర్వాత వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. సో అట్లా ఉన్నాయి. బట్ ఇట్స్ అ వెరీ అంటే ఎంటర్టైనింగ్ ఫార్మాట్ ఉంది. సాడ్ అట్లా ఏం కాదు, ఈవెన్ ద సాడ్నెస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ నిన్నే నేను 4 ఎపిసోడ్స్ చూశాను, ఇంతవరకు నేను చూడలే. బట్ నిన్న చూసినప్పుడు ద వే ఇట్స్ ఆల్ కమ్ టుగెదర్, అంటే ఎమోషన్స్ కూడా కామెడీ ఎమోషనల్ సీన్ జరిగినప్పుడు కూడా దేర్ ఇస్ సంథింగ్ దట్ ఒక క్యారెక్టర్ కొంచెం ఫన్నీగా చేసినట్టు. సో చాలా బాగా వచ్చింది. పీపుల్ ఆర్ థరలీ గోనా ఎంజాయ్ దిస్. ఓకే, అంటే బయట ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఐటీ. సో వాళ్ళకేంట్లే దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ అనుకుంటారు, బట్ దే డోంట్ నో హౌ దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. దే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఐ థింక్ a couple of months ago only నేను ఒక కపుల్ని పరిచయం అయ్యాను ఫ్రమ్ హైదరాబాద్, వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో వాళ్ళది లైఫ్ చూస్తే అంటే వాళ్ళు ఎక్కడైనా వెకేషన్కి వెళ్తే కూడా దే క్యారీ దర్ ల్యాప్టాప్ సో దట్ ఇన్ ద మిడిల్ 2-3 hours దే కెన్ సిట్ అండ్ వర్క్. సో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్. బట్ ప్రెజెంట్ టైంలో ఇఫ్ యూ సీ విచ్ జాబ్ ఈజ్ వెరీ ఈజీ అని మనం ఏం చెప్పలేం. మన ఆర్టిస్ట్ అయినా సరే, మన ఏదైనా సరే, ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ challenges. But especially IT field లో ఎక్కువ pressure stress ఉంది because we don't know exactly ఏం జరుగుతుందో. But that is what that's specific to IT. కానీ మన పాలిటిక్స్ అయినా సరే, ఏదైనా మన అంటావు కదా వర్క్ పాలిటిక్స్ అయినా, జెండర్ పాలిటిక్స్ అయినా, అవన్నీ ఏ ఇండస్ట్రీలో అయినా సరే వీ గెట్ టు సీ ఇట్. ఇట్స్ వెరీ కామన్. బట్ ఐటీలో కొన్ని ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్.
సో దాట్ ఈస్ వాట్ యూ విల్ కమ్ అండ్ లైక్ యూ విల్. ఎలా అనిపించింది మెగా డాక్టర్ నిహారికతో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ఆల్రెడీ తన యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకున్నారు. ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నిహారికతో? చాలా బాగుంది. అంటే ఫర్ మీ షీ ఇస్ నాట్ అ ప్రొడ్యూసర్, అంటే పేరు కోసం ప్రొడ్యూసర్ ఉంది, కానీ ద రీజన్ ఫర్ మీ టు ఈవెన్ గో హెడ్ విత్ సంథింగ్ లైక్ దిస్ వాజ్ నిహారిక. అంటే చాలా వెబ్ సిరీస్కి ఇంతవరకు ఆఫర్స్ వచ్చినాయి, బట్ అదే ఉంటుంది, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్. సో నాకు ఏమో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బిగ్ రిస్క్ టు గెట్ ఇన్ టు సంథింగ్, బికాస్ కొత్త డైరెక్టర్ అయినా పర్లేదు, బట్ కొత్త ప్రొడ్యూసర్ అంటే వాళ్ళకి ఏమీ నాలెడ్జే ఉండదు. సగం వరకు తీసుకెళ్ళి ప్రాజెక్ట్ ఆపేస్తారు, లేదంటే ప్రాపర్గా రిలీజ్ చేయరు. సో వెన్ ఐ వాజ్ టోల్డ్ దట్ నిహారిక ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్, ఐ వాజ్ లైక్ అమ్మయ్య, ఓకే, అట్లీస్ట్ ప్రొడ్యూసర్ సార్టెడ్. She knows what she is doing. And I have worked with her before for a reality show where she was an anchor and I was a judge. D. Yeah. So, Tanu how is she as a, because D lo we were not acting kada. Mana as ela unnam atlage unnam sets meeda. So, for me, I knew the kind of person she is. And again, the kind of family she comes from. So, producer ga tana definitely oka stable producer. Definitely she will take the project until ఇట్స్ లాస్ట్. ఇది నమ్మకం ఉండేది. అట్లాగే వెన్ ఐ ఆస్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటి, బికాజ్ ఇప్పుడు ఏంటంటే అందరూ వెబ్ సిరీస్ చేస్తారు, తర్వాత దే టేక్ ఇట్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ సీ విచ్ ఇస్ వర్కింగ్. కానీ వాళ్ళు ఆల్రెడీ Z5 మనది ఫైనల్ అయింది అని చెప్పినప్పుడు అగైన్ అనదర్ థింగ్ వాజ్ లైక్ ఐ వాజ్ రెస్ట్ అష్యూర్డ్. అవును, బిఫోర్ తన వెబ్ సిరీస్ కూడా Z5. సో అది కూడా చెప్పారు, ఇంతకు ముందు చేసిన కూడా Z5 వాళ్ళదే. సో ఆ వెబ్ సిరీస్ బాగా జరిగింది. సో ఆ ఒక నమ్మకం ఉంటుంది అప్పుడు ప్రాజెక్ట్ మీద, అంటే మనం ఇచ్చిన ఎఫర్ట్స్ కానీ టైం కానీ ఎక్కడో వేస్ట్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని ఆ ఒక ధైర్యం ఉంటే యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్. అండ్ దెన్ అఫ్ కోర్స్ వెన్ దే టోల్డ్ మీ దట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ IT అండ్ యూ ప్లే అ టీమ్ లీడర్ వేర్ ఆల్ దీస్ న్యూ ఎంట్రన్స్ క్లూలెస్ అబౌట్ ఏంటి లైఫ్, వాళ్ళకి ఒక యాంకర్గా తీసుకెళ్ళడం అట్లాంటి. వర్క్ వైజ్ ఎవరు కనిపించారు నిహారిక గారిలో? చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా, షీ హార్డ్లీ యూస్ టు బి దేర్ ఆన్ ద సెట్స్. తను వచ్చి కూడా అంటే మాక్సిమం 10-15 మినిట్స్ ఉండి షీ యూస్ టు గో. ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఎవరు కనిపిస్తారు? తనలో ఎవరు ఎక్కువ కనిపిస్తారు మాట్లాడే? అట్లా నేను ఇది పట్టించుకోలే, పట్టించుకోరు. లేదు, నేను అంత నోటీస్ చేయలేదు. సో మీరు ఇప్పుడు డీతోనే పరిచయం కదా మీకు నిహారిక? అవును, అక్కడి నుంచే. అవును. ఎందుకు సదా గారు డీలో మిమ్మల్ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు కదా? నాకు చాలా మెసేజెస్ అనేది వస్తాయి, ఎప్పుడు వస్తున్నారు డీకి, బట్ ఐ డోంట్ నో. అది 3 years ఐ థింక్ చేశాను. ఆఫ్టర్ 3 years ఒక మొనాటనీ అంటే రిపిటేటివ్ అనిపిస్తుందేమో అని ఒక ఇది, దానికోసమే చిన్న బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఐ థింక్ దే ఆల్సో వెంట్ అహెడ్ విత్ సంబడీ ఎల్స్ అండ్ అట్లా అయిపోయింది అనమాట. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ జడ్జిమెంట్? ఐ డోంట్ నో, ఐ రియల్లీ నాకు తెలియదు. మీ జడ్జిమెంట్ బాగా లైక్ చేస్తారు అంతా కూడా. అవును తెలుసు, బట్ నాకు నిజంగా అంటే రేపు ఏమవుతుంది, రేపు ఏంటి అవ్వాలి అనేది నేను ఇవాళ ఆలోచిస్తే దట్ ఈస్ నో పాయింట్ కదా. సో ఐ రియల్లీ డోంట్ నో. సో ఈ 20 years జర్నీలో మీరు తీసిన సినిమాలు తక్కువైనా కానీ అన్నీ కూడా చాలా చాలా ఆడియన్కి హార్ట్కి దగ్గర అయిపోయిన సినిమాలు. లైక్ జైన్ దగ్గర నుంచి అపరిచితుడు కానీ, మన ఉదయ్ కిరణ్తో తీసిన సినిమాలు కానీ, ఇవన్నీ కూడా. ఎందుకని మేడం, అంటే మీకు తగ్గ రికగ్నిషన్ రాలేదు మీ టాలెంట్కి అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటారు. ఎప్పుడన్నా మీకు అనాలిసిస్ చేసుకున్నారా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఈవెన్ ఐ హ్యావ్. వై? సో నేను ఎవరిని అడగాలి? I don't have anybody to answer these questions to me kada. So let them be unasked and unanswered. Ante konni I think some things are beyond our control. Mana enta dani gurinchi telusukovalఅనుకుంటే కూడా we sometimes don't get answers. So atla anochu. అంటే జైన్ తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయినా కానీ గ్యాప్ వచ్చింది కదా? అవును, నేను విన్నాను. ఉండేది. అంత పెద్ద హిట్ అయినా కానీ ఆఫర్స్ రాలేదని. సో ఆఫర్స్ రాలేదు అని చెప్పలేము, ఆఫర్స్ నా వరకు రాలేదు. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యార్, అదే అంటాను నేను. ఓన్లీ యాక్టింగ్ చేయడం కానీ, జయం నాకు అదృష్టం. అంటే తేజ గారు ఎట్లా నన్ను ఎత్తుకొని తీసుకురావడం, అది ఇట్ ఈస్ అ బిగ్ దిస్ థింగ్. బట్ సిన్స్ ఐ వాజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ బాంబే అండ్ దట్ టైమ్ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. సో నేను డిపెండ్ అయ్యేది మొత్తం నాకు ఇండస్ట్రీలో ఎవరు
అంటే గాడ్ ఫాదర్ లేరు, గాడ్ ఫాదర్ లేదు, బట్ యూ హ్యావ్ సంబడి హూ గెట్స్ యూ ప్రొజెక్ట్స్ అండ్ ఒక మీడియేటర్ లాగా ఉంటారు. సో మనం డిపెండ్ అయ్యేది వాళ్ళ మీదే. అండ్ ఐ థింక్ జయం తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ ఆల్సో 2-3 months. ఐ థాట్ ఐ విల్, సో ఐ వాజ్ ఇన్ టు ఐటీ. ఓ సూపర్. సో నేను ఐటీలో సీట్ ఓన్లీ ఐ గాట్ అడ్మిషన్ అండ్ నాకు ఫిల్మ్స్ వచ్చాయి కాబట్టి ఐ కేమ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హియర్. యాజ్ సూన్ యాజ్ ద ఫిల్మ్ గాట్ డన్ అండ్ ఆల్ ఐ వెంట్ బ్యాక్ ఒకేసారి చదువుతాం. బికాస్ దిస్ ప్రొఫెషన్ కమింగ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, నాకు తెలీదు ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదా. సో ఓకే వచ్చింది చేసేసాం, బట్ యూ కాంట్ డిపెండ్ ఆన్ ఇట్. సో ఐ స్టార్టెడ్ విత్ మై క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ అగైన్. అండ్ అప్పుడు అంతా ఆలోచించలేదు కూడా, ఓకే రిలీజ్ అయింది, హిట్ అయింది, ఎందుకు రాట్లా. బికాజ్ హిట్ కొంతవరకు హిట్ అయింది తెలుసు, బట్ ఇప్పుడు తెలుసు హౌ బిగ్ అ హిట్ జయం వాజ్ ఆర్ హౌ బిగ్ అ హిట్ అనియన్ వాజ్. అప్పుడు నాకు అసలు అంత పెద్ద అయింది అనేసి కూడా తెలియదు. ఇప్పుడు కూడా పీపుల్ ఎందుకు మర్చిపోలేదు చెప్పండి? నాకు తెలియదండి. Even into new in film industry, even Nitin also new into film industry, but you both are killing your characters. నాకు తెలీదు, బికాజ్ అదే అంటున్నాను నేను, జయం ఒకవేళ నా లైఫ్లో అయ్యేది కాదంటే నేను టుడే ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హ్యూర్ స్టిల్. ఇట్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ ఫిల్మ్ దట్ పీపుల్ టుడే, నేను 2 to 3 years I disappear. I don't do any work in South films. I'm just seen anywhere. Shows గానీ ఈవెంట్స్ కానీ ఎక్కడ కనిపించేది కాదు. బట్ వెన్ ఐ కమ్ బ్యాక్ నాకు అదే రిసెప్షన్ మళ్ళీ వస్తుంది, అదే ప్రేమతో నాకు మళ్ళీ పీపుల్ ట్రీట్ మీ. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఒక వెల్లబయ్య వెల్లు డైలాగ్ కోసం థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇటు వెళ్ళకుండా ఇటు వచ్చేస్తారు అనమాట. ఆ ఒక్క డైలాగ్ కుమ్మేశారు అసలు మీరు. ఈవెన్ దో ఇప్పటికి రాన్ అంటూనే చిన్నదో సాంగ్ నితిన్ మూవీలో మళ్ళీ రీమేక్ అయింది తెలుసా? తెలుసు. ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ రీమేక్ అయినప్పుడు? చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చారు ఆ సాంగ్ కి. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఒకవేళ రీమేక్ చేస్తే సదా గారిని ఈ సాంగ్ పెడతారేమో అని. యాక్చువల్ మిమ్మల్ని అడిగారంట కదా, మీరు ఒప్పుకోలేదన్నారు. లేదు, నన్నైతే అడగలా. సో ఇదే అవుతుంది నాకు బయట నుంచి తర్వాత తెలుస్తుంది. మీకు ఇది విన్నారా మీరు నేను చెప్పింది? నిన్నే ఎవరు చెప్పారు, కానీ నన్ను అడిగాను నేను. చాలా టైమ్స్ ఇట్లా అవుతుంది, ఈవెన్ ప్రొడ్యూసర్స్ నాకు చెప్తారు ఈ ప్రాజెక్ట్ కోసం వి ట్రై టు రీచ్ యూ బట్ అవ్వలేదు, మీరు ఒప్పుకోలేదు అని. నా వరకు రాలేదు. ప్రొడ్యూసర్స్ అట్లా కూడా అవుతుంది చాలా సార్లు సో ఐ డోంట్ నో వేర్ ఇన్ ద మిడిల్ వాట్ హ్యాపెన్స్ దట్ ఇట్ నెవర్ కమ్స్ టు మీ. అండ్ ఇదే నిన్న విన్నాను, ఇప్పుడు ఇది నిజమా ఊరికే ఏదో ఒక రూమరా? ఎలా తెలిసిన? నిన్న నేను ఇంటర్వ్యూ చేశాను హీరోయిన్ కృతి శెట్టి అండ్ డైరెక్టర్ని. సో యాక్చువల్గా సదా గారిని ట్రై చేశారని అక్కడ ప్రొడక్షన్లో అనుకుంటున్నారు. నాకు వరకు అయితే రాలేదు. సమ్ ఆఫ్ ద రీజన్స్ మేడం డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఏదో అని చెప్పారు. అలా అయితే నా వరకు అస్సలు రాలేదు. అదే చెప్తున్నాను కదా. ఓకే, ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్ దట్ ఇది వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మిడిల్. బికాజ్ నాకు తెలిసి నా నంబరే ఉంది చాలా మంది దగ్గర ఫర్ కాంటాక్ట్. వేరే వాళ్ళ నంబర్స్ కానీ అది డిపెండెన్సీ నేను చాలా ముందే తీసేసాను. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ వెన్ సంబడి సేస్ మేము ట్రై చేసాము కానీ మీరు ఒప్పుకోలే, అరే నేను నాకు రాలేదు. సో బట్ ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ గుడ్ బికాజ్ నాకు ఆ సాంగ్కి ఆ ఫిల్మ్కి ఒక ఇమేజ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను ఇది చేసి ఉంటే అది ఒకవేళ ఆడియన్స్ అంతే ఎక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఓకే, సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ గుడ్. సదా గారు ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, కొంత ఫిల్మ్స్లో చేయలేదు అంటే నేను చాలా అనుకున్నాను. ఒక్కొక్క ఫిల్మ్స్కి మనం వచ్చినప్పుడు వీ థింక్ దట్ ఓకే, స్పెషలీ టార్చ్ లైట్ అని ఒక తమిళ్లో ఇక్కడ ఏదో తెలుగు పేరు పెట్టి రిలీజ్ చేశారు. నేను చాలా అంటే ఫర్ మీ దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ అంటే చాలా టు పోర్ట్రే సంథింగ్ లైక్ దాట్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ యాజ్ ఇట్ ఈస్ అ వెరీ షై అండ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్. సో అట్లా ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయాలంటే నాకు చాలా భయం వేసింది. బట్ ఐ డిడ్ ఇట్ బికాజ్ అట్లాంటి ఒక స్టోరీ కూడా చెప్పాలి. ఓకే, బట్ అది కంప్లీట్లీ ద రిసెప్షన్ వాజ్ సంథింగ్ ఎల్స్. సో అది ఐ వాజ్ రియలీ షాక్డ్. అంటే పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ ఆఫ్ అ ఉమెన్ సదా ఇది ఎందుకు చేసింది అట్లా చేయలేదు. సో యూ నెవర్ నో లైక్ యూ కెనాట్ రియలీ యాంటిసిపేట్ వాట్. అంటే బేసికలీ యూ డోంట్ నో లైక్ టు డు బోల్డ్ క్యారెక్టర్స్ మేడం, ఆర్ ఎల్స్ బోల్డ్ క్యారెక్టర్స్ ఇంతవరకైనా ఏదైనా పెట్టుకున్నారా మీరు ఒక బోర్డర్ లైన్? కాదు, బట్ ఊరికే ఏదో బోల్డ్ చేయాలని చేయడం
వేరే ఒక సబ్జెక్ట్కి ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి అది నెససరీగా ఉండేది. ఇఫ్ యూర్ షోయింగ్ అ టాపిక్ అబౌట్ లైక్ ప్రాస్టిట్యూషన్ మీద బేస్ అయ్యి మీద ఏదో చూపిస్తున్నారంటే కొన్ని సీన్స్ కానీ కొన్ని ఇది దే ఆర్ వెరీ రిక్వైర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో అలా ఉంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా మీది? సెకండ్ 10th ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ కమ్ అండ్ ఐ హావ్ డిసపియర్డ్. సో ఐ రియల్లీ డోంట్ థింక్ అబౌట్ కమ్ బ్యాక్స్ అండ్ ఇన్నింగ్స్ అండ్ ఇది అది. అంటే వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ డూ ఎక్స్పెక్ట్ నా? అంటే ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను చేస్తాను పర్టికులర్గా. అంటే ఇక్కడ చూస్తేనేమో మాకు చాలా ప్రొఫెషనల్గా కనపడుతున్నారు ఒక శారీలో. ఇది టోటలీ డిఫరెంట్ లుక్ అండ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఏ ఉందన్నమాట. బట్ ఎనీథింగ్ దట్ గివ్స్ మీ స్కోప్ టు పర్ఫామ్, నాకు ముందటి నుంచి అదే ఉండేది. ఊరికే ఉంది ఒక ఫిల్మ్లో అని ఉండాలకుండా, లేదంటే సిరీస్లో కూడా దర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ అంటే నాలో ఉన్న క్రియేటివ్ ఇది సాటిస్ఫై అవ్వాలి. ఇంపార్టెన్స్ ఉండాలి, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి. నేను అంటే ఇంపార్టెంట్ ఉంది క్యారెక్టర్, బట్ ఓకే సర్లే అట్లాగే ఉంది, అట్లా ఉండకుండా ఐ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దిస్ థింగ్ వైల్ డూయింగ్ ఇట్. సో డైరెక్టర్సే ఆలోచించుకోవాలి, ఎందుకంటే మీరు అప్పటికిప్పటికి ఇలా ఉన్నారు కాబట్టి జేఎన్ 2 తీసినా కానీ నితిన్ అండ్ సదా గారు మళ్ళీ తీయచ్చు, సేమ్ అలానే ఉన్నారు ఇద్దరు. అపరిచితుడు 2 తీసినా కానీ విక్రమ్ గారు మీరు తీయచ్చు, ఆయన అలానే ఉన్నారు. కొన్ని ఫేసెస్ కొన్ని ఫిగర్స్ అలానే ఉంటారు, ఇంకా వాళ్ళని అసలు మర్చిపోలేము ఇంకా. సో గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు అది కూడా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఎన్టీఆర్ గారితో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ రిపీటెడ్. ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ఇన్ స్టోర్. టచ్లో ఉన్నారా మేడం? డే 1 నుంచి ఉన్న నితిన్ ఫస్ట్ మూవీ కదా, మర్చిపోలేని మూవీ ఇంకా. అంటే నాట్ అంటే కావాలని టచ్లో లేదు అట్లా ఏం కాదు, కానీ సో ఇప్పుడు ఇది ప్రొజెక్ట్ అయింది కదా, ప్రొజెక్ట్ అయ్యాక ఐ గెట్ గోయింగ్ విత్ అదర్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో ఎక్కువ నాకు ఫ్రెండ్షిప్ కానీ ఇది కానీ లేదు. వర్క్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అంటే చాలా బాగా అన్నీ ఉంటుంది, కానీ వన్స్ ఐఎమ్ డన్ విత్ ద ప్రాజెక్ట్ దెన్ ఐ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఫోకస్ ఆన్ అండ్ ఎవ్రీథింగ్. సో అంత ఆల్సో బికాస్ ఐ థింక్ ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై, వాళ్ళందరూ ఉండేది ఇక్కడ, సో కలవడం కూడా అంత ఇది ఉండదు. వన్ మెమరబుల్ మూమెంట్ విత్ నితిన్ గారు జయం సెట్స్ అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే ఇద్దరు కొత్త కాబట్టి వన్ మెమరబుల్ మూమెంట్. ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎంత ఫన్నీ సిచ్యువేషన్, ఎనీథింగ్? ఇప్పుడు ఎంత గుర్తులేదు నాకు, బికాస్ ఇట్స్ బీన్ క్వైట్ సమ్ టైం కదా, గుర్తు రావట్లా. ఐఎమ్ రియల్లీ సారీ, ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్. పోనీ మీకు పర్సనల్గా మీకు ఫస్ట్ మూవీ కాబట్టి స్టోరీ నరేషన్ అప్పుడు కానీ, లేకపోతే నరేషన్ ఇవ్వలా షార్ట్ అప్పుడు కానీ, ఎందుకంటే తేజ గారు చాలా స్ట్రిక్ట్ అప్పుడు నాతో. థ్యాంక్ఫుల్లీ అంటే ఫర్ హిమ్ డిసిప్లిన్ ఆన్ ద సెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అల్లరి చేయడం ఓకే, షార్ట్ లేనప్పుడు మీరు ఏదైనా చేయండి, కానీ కెమెరా ముందు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఇర్రెస్పెక్టివ్, మీరు కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే. అది లేకపోతే ఇఫ్ యూ డోంట్ డెలివర్ వాట్ హీస్ లుకింగ్ ఫర్ దెన్ హీ గెట్స్ అప్సెట్. అండ్ నాకు నిజంగా ఆ ఫిల్మ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వాజ్ ద ఎలా అంటా ఒక మోల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను బిహేవ్ చేసేది మీరు అంటారు కానీ ఎవరు అంటారు కానీ ఇట్ ఈస్ కమ్ మోర్ ఫ్రమ్ దాట్ ఫిల్మ్ ఓన్లీ. అది ఒక ఎక్స్పీరియన్స్ లేనుంటే ప్రాబ్లీ నేను కూడా అట్లా ఉండేది క్యాజువల్గా విత్ మై వర్క్. ఫ్రమ్ డే 1 నుంచే పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు కదా మేడం, ఎప్పుడైనా కానీ ఇబ్బంది పడ్డారా సెట్స్లో? అంటే భయం కానీ, పెద్ద స్టార్ కదా ఎలా వర్క్ చేయాలి ఏంటి? ఓన్లీ విత్ విక్రమ్ నాకు కొంచెం ఇది, బికాజ్ విక్రమ్ పెద్ద స్టార్ ఉన్నారు అవన్నీ లేదు, కానీ విక్రమ్ చాలా మంచి యాక్టర్, వెరీ వెరీ పవర్ఫుల్ యాక్టర్ అని చాలా విన్నాను అంతకి ముందు. అండ్ ఒక ఫిల్మ్ ఐ థింక్ నేను కొంచెం చూసాను, సేదువా ఏదో తమిళ్లో. సో భయంకరంగా పర్ఫార్మెన్స్ అవన్నీ. అండ్ అన్యంలో ఆయన ఉండేది క్యారెక్టర్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు కొంచెం వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్స్ ఐ ఫెల్ట్ లైక్ అంత పెద్ద స్టార్ కాకుండా చాలా మంచి యాక్టర్తో ఆ మ్యాచ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ లెవెల్ ఎక్కడ దిగకుండా, యూనో ఇట్ హ్యాస్ టు బీ లైక్ అట్ పార్ విత్ హిస్. బట్ బాగా మ్యాచ్ చేశారు. ఐ థింక్ అట్లా సీన్స్ కూడా అట్లా ఉన్నాయి, రాసేది అట్లా ఉంది. ప్లస్ శంకర్ సార్ వాజ్ ఆల్వేస్ దేర్ టు గైడ్ అండ్ హెల్ప్. సో బట్ డాన్స్ వైజ్ ఎన్టీఆర్ గారు కుమ్మేస్తారు కదా, మ్యాచ్ చేయగలిగారా మేడం నాగా టైంలో? సో ఎన్టీఆర్ది అంటే నేను సెట్లో వచ్చినప్పుడు నేను రిహర్సల్ చేస్తాను వచ్చి చూసి ఏంటి మూవ్మెంట్స్ అన్నీ. సో కొంచెం టైం పడుతుంది బికాజ్ నేను అక్కడే వచ్చి చూసి నేర్చుకోవాలి. ప్లస్
తెలుగులో లైన్స్ కాబట్టి అది ఒకటి. అప్పుడు అంటే చాలా కష్టం, సెకండ్ ఫిల్మ్ కాబట్టి తెలుగు అంతా రాదు. కానీ ఎన్టీఆర్ వచ్చి ఒక్కసారి చూసి సరే టేక్ అంటారు. సో సో ఐ డోంట్ నో ముందే రిహర్సల్ చేసి వస్తారా, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక 2-3 days రిహర్సల్ చేసి సెట్కి వచ్చి ప్లీజ్ ఏ మూమెంట్ అయినా సరే ఒకసారి నుంచుని చూస్తారు, ఓకే ఏదైనా సరే టేక్. సో ఐ యూస్ టు బి లైక్ హలో వన్ టేక్, లెట్స్ రిహర్స్ ఫర్ సమ్ టైమ్. సో అట్లా ఉండేది. బట్ వాట్ అ డాన్సర్, వాట్ అ పర్ఫార్మర్ అండ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. సో కమింగ్ టు హలో వరల్డ్, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది మేడం ఈ సబ్జెక్ట్, ఈ సిరీస్? చాలా కనెక్ట్ అవుతుంది. రిలీఫ్ అవుతారా కొంచెం ఈ మూవీ చూసిన? ఐ థింక్ దే విల్ బి థ్యాంక్ఫుల్ దట్ సంబడీ ఈస్ షోన్ దిస్ టు ద వరల్డ్. అంటే నాకు తెలిసి చాలా మంది ఏం చేస్తావు ఐటీలో ఉన్న చాలా మంది వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వి కమ్ అక్రాస్ బట్ వీ డోంట్ నో దర్ లైఫ్. అంటే మామూలు ఇఫ్ యూ సే దట్ యువర్ అ షెఫ్ యూ నో వాట్ యువర్ వర్క్ లైన్ విల్ బి. కానీ ఐటీ వాళ్ళు అసలు ఏంటి చేస్తారో అది మనకి తెలియదు. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ దే డూ. కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో ఉంటుంది అంతవరకే తెలుసు, కానీ వీ డోంట్ థింక్ బియాండ్ దాట్. సో అది ఐ థింక్ దీని నుంచి చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు కూడా ఐటీలో ఉన్నారు, అగైన్ యూ బికమ్ యాక్ట్రెస్. నేను ఐటీలో లేను. ఐటీలో లేరు, జస్ట్ ఐటీ. ఐ జస్ట్ హ్యాడ్ టేకన్ అడ్మిషన్. అంటే అడ్మిషన్ అయింది, కోర్స్ కూడా స్టార్ట్ అవ్వలా. ఐ డిడ్ మై ఫిల్మ్ అయ్యాక మళ్ళీ ఒక 2 months మేబీ ఐ హ్యాడ్ డన్ అండ్ దెన్ మళ్ళీ ఫిల్మ్ స్టార్ట్ అయిన వల్ల ఐ కుడెంట్. సదా గారు, ఈ 20 yearsలో మీ లైఫ్ గురించి తెలుసుకుంటే చాలా వావ్ అనిపించింది అందరికి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఎలాంటి రూమర్స్ లేవు, గాసిప్స్ ఉండవు, కాంట్రవర్సీ అసలే ఉండదు, అసలు ఇంటర్వ్యూస్ కూడా ఉండవు తెలుగులో మీవి. సో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది మేడం మీకు ఈ జర్నీలో, ఈ 20 years జర్నీలో? ఐ డోంట్ నో వాట్ టు సే. లైక్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెజెంట్ ఈ నిమిషం ఉంది కదా, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, ఇంతకీ ముందు జరిగింది మనం ఎంత మాట్లాడినా ఇట్ ఈస్ డన్ అండ్ ఓవర్ విత్. వీ కెన్ ఓన్లీ టేక్ ఎక్స్పీరియన్సెస్, ఐ మీన్ లెసన్స్ అండ్ దిస్ థింగ్ ఫ్రమ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మూవ్ ఆన్. ఎంత తర్వాత అవుతుంది, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ ఇట్స్ లైక్ it's something that is still to reveal itself to us. So what we have is just this. So for whatever I have done, I have learned one lesson, that make sure you're happy whatever you're doing in life. If it is not giving you happiness, then you might as well not do it. Then it could be anything, your profession gaani. Chala saal itla avutundi, like for me touch wood, like be it acting or tarvata nenu oka cafe start chesanu adi gaani, ippudu I've gotten into wildlife adi gaani, everything that I have chosen in my life just brings me so much joy. So when I'm there, I just forget. నేను అక్కడ వెళ్తే నేను మర్చిపోతాను దీని గురించి, నేను ఇక్కడ ఉంటే నేను అది మర్చిపోతాను ఆ సంగతి. ఓకే. సో ఫర్ మీ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ దట్ ఐ చూస్ టు డూ, ఐ మేక్ షూర్ దట్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఓకే. ఎస్పెషల్లీ హలో వాళ్ళలో ఐటీ గురించి తీసిన సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ లైఫ్స్ గురించి తీసేటప్పుడు, డైరెక్టర్ నరేషన్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మీకు యాక్ట్ చేసేటప్పుడు అరే హార్ట్ టచింగ్ అనిపించింది, ఇలా ఉంటుందా వీళ్ళ లైఫ్ అనిపించిన సిచ్యువేషన్ కానీ షార్ట్ కానీ ఉందా? సో నిజంగా చెప్పాలంటే పూర్తిగా నరేషన్ నేను దేనికి తీసుకోలే. దే టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్, మై గ్రాఫ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. నేను చెప్పినట్టు ఇంతకీ ముందు నిహారిక అండ్ Z5 ఆల్రెడీ ఓకే అని చెప్పినప్పుడు, అండ్ ఐ న్యూ దట్ దే విల్ నాట్ కమ్ టు మీ సింప్లీ ఫర్ సంథింగ్. సో క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ ఓకే. సీన్స్ చేసినప్పుడు ఐ డెఫినెట్లీ రియలైజ్ దట్ చాలా అంటే కొన్ని క్యారెక్టర్స్కి ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉండేది అండ్ ఆల్ దట్. దానికంటే ఎక్కువ నిన్న చూసినప్పుడు when I saw the episodes, 4 episodes చూసాను. 4 episodes అంటే ఆల్మోస్ట్ హాఫ్ ద సిరీస్ కదా. సో అది చూసినప్పుడు ఐ రియలైజ్ దట్ అంటే చాలా బాగా బ్లెండ్ అయింది ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్తో, అట్లాగే ఒక గ్రూప్ మొత్తంగా చాలా మంచిగా బ్లెండ్ చేసి చూపించారు. ఈవెన్ దో ఆర్యన్ రాజేష్ గారు కూడా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన చాలా బాగుంది. అంటే హీఈస్ ఆల్సో సమ్మన్ లైక్ మీ, చాలా క్వైట్గా పని చేసి, దట్ ఈస్ ఇట్. ఎక్కువ అల్లరి కానీ, కంప్లీట్లీ ఆపోజిట్ టు వాట్ నరేష్ ఇస్ లైక్. సో అట్లాగే ఇప్పుడు కూడా ఆయన అట్లాగే ఉన్నారు. ఇంత కూల్గా ఉంటారు కదా మేడం, లైఫ్లో ఎంజాయ్మెంట్కి ఏమన్నా స్పేస్ ఉంటుందా మీకు? ఎక్సైట్మెంటా? ఎంజాయ్మెంట్కి ఓహో, యూ షుడ్ సీ. అంటే ఇప్పుడు నాకు ఎక్కువ
ఎక్సైట్ చేసేది వెన్ ఐ గో ఇన్ టు ద జంగల్స్. ఓకే. జంగల్స్లో వెళ్ళి ఐఎమ్ టోటలీ డిఫరెంట్ పర్సన్. అంటే ఐ గెట్ ఎల్లోన్కి వెళ్తారా? ఐ సమ్టైమ్స్ డూ అలోన్, సమ్టైమ్స్ ఐ గో విత్ గ్రూప్స్. ఓకే. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే అదే నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా సరే ఇయర్లో అట్లీస్ట్ వన్స్ ఇండియా, అండ్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది, ఇండియా ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచ్ countries in the entire world when it comes to natural heritage. మన దగ్గర ఉన్న ఫ్లోరా ఫోనా కానీ నేచర్ అంటాం కదా, అట్లాంటి బ్యూటీ మీకు ఎక్కడ దొరకదు. వీ కీప్ రన్నింగ్ ప్యారిస్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఇది అది అక్కడ. హౌ మచ్ హవ్ వీ సీన్ ఆఫ్ అవర్ కంట్రీ? హార్డ్లీ ఎనీథింగ్. నేను లాస్ట్ ఇయర్ 2021 అక్టోబర్ నుంచి ఇది స్టార్ట్ చేశాను. ఒక్కసారి వెళ్ళాను అండ్ ఐఎమ్ లైక్ బ్లోన్ అవే. ఆ ఎక్స్పీరియన్స్, అక్కడ వెళ్తే మీ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ఉంటాయి, యూఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ విత్ ద వరల్డ్. అండ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఆల్ ది యానిమల్స్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటాట్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇయర్లీ వన్స్ ఏదో ఒక టైగర్ రిజర్వ్ని బుక్ చేసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా డెఫినెట్గా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. మేడం, నేను మీ జేఎం స్కూల్ బంక్ కొట్టి వెళ్ళాను మేడం. ఓకే. ఆ రోజు నేను దెబ్బలు కూడా తిన్నాను. ఓకే. ఒకసారి ఆ వెళ్ళవయ్యా. అయ్యో పోతుంది ప్లీజ్, చాలా అయిపోయింది ఇంకా. నేననే కన్నా మీరనే బాగుంటుంది, జస్ట్ ఊరికలా. కానీ ఒకసారి రాను రాను అంటుందో ఒక స్టెప్ వేస్తారా మేడం? మీకు ఏది ఈజీ చెప్పండి. లెట్స్ టాక్ అబౌట్ హలో. ఎందుకంటే హలో వాళ్ళతో హలో చెప్పేస్తున్నారు కాబట్టి ఆడియన్స్కి, వెళ్ళవయ్యా కాకుండా వస్తున్నానయ్యా అని చెప్పండి. వద్దండి, లెట్స్ స్టిక్ టు దిస్ కదా. అదే మేడం, ఇంకా ఇది ఎండింగ్ అన్నమాట. వద్దు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు మేడం. వద్దండి, సరే నిజంగా వద్దు. ఆ ఈ మూడు వేరే డిఫరెంట్. సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మేడం? అంటే ఇప్పటి నుంచి అగైన్ బ్యాక్ టు మూవీస్ మంచి చేసి మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి నేమ్ కోసం ట్రై చేద్దామన్నా, లేకపోతే? నేను ఎప్పుడు ట్రై ఏం చేయట్లా, ఇంతవరకు చేయలా, సో ఇప్పుడు కూడా చేయను. ఐఎమ్ నాట్ అబౌట్ ట్రయింగ్ టు గెట్ ఎనీథింగ్. నో, వాట్ ఎవర్ విల్ కమ్ మై వే నేను చూస్తాను. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ డూ ఇట్. బట్ చేస్తారు వస్తే నచ్చితే చేస్తాను. సూపర్. ఫస్ట్ రావాలి. ఇప్పుడు చెప్పారు కదా మీరు, మీకు ట్రై చేశారు, మీరు ఒప్పుకోలేదు, అట్లా ఉంటే నా దగ్గర రాలేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ, ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ డెఫినెట్లీ. ఇన్ కేస్ ఈవెన్ దో స్పెషల్ సాంగ్ వచ్చినా కానీ యు ఆర్ రెడీ టు డూ. అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఎట్లా ఎవరు చూసి చేస్తున్నారు, బాగా చూపిస్తే ఓకే. ఊరికే చేయాలని చేయడంలో ఏం మీనింగ్ లేదు కదా. ఓకే. సదా గారికి ఏమైనా డ్రీమ్ ఉందా? ఈ హీరోతో చేయాలి, ఐ వాంట్ టు డూ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది కదా ప్రతి హీరోయిన్కి ఒక. నాకు ఇప్పుడు ఓన్లీ వాట్ డ్రీమ్స్ ఐ హ్యావ్ ఇస్, ఇప్పుడు ఆ టైగర్ రిజర్వ్లో వెళ్ళి ఆ టైగర్ని చూడాలి, అంతే. అట్లా లిస్ట్ ఉంది, బాగా పెద్ద లిస్ట్. వాట్ ఆర్ ద విష్ లిస్ట్ tigers that I want to see of our country. Okay, for the first time I never seen anywhere ఒక హీరోయిన్ ఎటువంటి డ్రీమ్స్ పెట్టుకోకుండా రియల్ లైఫ్లో డ్రీమ్స్ మాత్రమే మైండ్లో పెట్టుకొని, రియల్ లైఫ్లో డ్రీమ్స్ వస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. There are so many other things that I want to do in life. లాస్ట్ అండ్ ఫైనల్గా మా మెగా డాటర్ నిహారిక కొందెల గురించి ఏం చెప్తారు? Such a darling to work with. అప్పుడు కూడా I was very very fond of her. And ఒక ప్రొడ్యూసర్గా అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూర్చొని ఒక డైరెక్టర్ మీద స్ట్రెస్ ఇస్తుంటారు. అట్లా కాకుండా షీ జస్ట్ లెట్స్ దెమ్ బీ, అంటే మీరు చేయండి. షీ హాజ్ అ వెరీ గుడ్ టీమ్ హూ హ్యాండిల్స్ ద వర్క్ ఆన్ ద సెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈజీ టు హ్యాండిల్ అంతా కూడా. సో తను వచ్చి చాలా కూల్గా, బికాస్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రొడ్యూసర్ సెట్కి వచ్చి స్ట్రెస్ అయ్యో ఇంకా పని జరగట్లేదు ఏంటి ఇది అట్లా చేస్తే పాపం ఉన్న డైరెక్టర్లో టెన్షన్ ఇంకా పెరుగుతుంది. సో అట్లా కాకుండా తను వచ్చి నవ్వుతూ అందరితో హ్యాపీగా మాట్లాడుతూ షీ గోస్ బ్యాక్. హర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ సీన్ ద వే షీఈస్ డూయింగ్. అంటే ప్రమోషన్స్ కానీ ఒక టైం లైన్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు షూట్ చేసేది జస్ట్ 1.5 month ముందు షూట్ ఫినిష్ అయింది, ఇమీడియట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ చేసి దే ఆర్ ఆల్రెడీ స్ట్రీమింగ్ ఆన్ Z5. సో అంత ఫాస్ట్గా ఒక ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి బ్రింగింగ్ ఇట్ టు ది ఆడియన్స్. సో దాట్ షోస్ ద capability ఆఫ్ ది ప్రొడ్యూసర్. అండ్ ఐ థింక్ షీ హాజ్ ఎ లాంగ్ వే టు గో. లాస్ట్ అండ్ ఫైనల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక్క పేరు చెప్తాను, ఒక్క వర్డ్ చెప్పండి.
ఫస్ట్ నితిన్ గారు, జయం, విక్రమ్ గారు, అనియన్, ఎన్టీఆర్ గారు, నాగా. అమ్మో. ఓకే, విక్రమ్ సూపర్ యాక్టర్, ఎన్టీఆర్ సూపర్ డాన్సర్. ఓకే, నితిన్. నితిన్ జయం, బికాస్ ఫర్ మీ నితిన్ ఇస్ మోర్ అబౌట్ జయం కదా. ఓకే, ఫస్ట్ తేజ, మై గురు. నిహారిక కొన్నిదెల. ఫన్. అక్కడ ఫస్ట్ ఇక్కడ లాస్ట్ కాబట్టి ఇద్దరిని అలా అడిగా. ఫన్. సూపర్, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. చాలా ఇయర్స్ థ్యాంక్ యూ సో తర్వాత మచ్. డి జడ్జిమెంట్లో చూసినా కానీ ఒక్కసారిగా మిమ్మల్ని G5లో అండ్ ఈరోజు హలో వరల్డ్ నిహారిక కొన్నిదెల వెబ్ సిరీస్తో మిమ్మల్ని నిజంగా ఇలా తీసుకురావడం చాలా హ్యాపీ అనిపించింది అందరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అనమాట, ఎక్కడ తెలియని ఒక పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే బిఫోర్ నిహారిక తీసిన వెబ్ సిరీస్ G5లోనే రిలీజ్ అయింది. చాలా అంటే చాలా సూపర్ డూపర్ హిట్. అది కూడా తులసి గారు చేశారు అమ్మ సెంటిమెంట్తో. బట్ ఈసారి మిమ్మల్ని పెట్టి ఇంకో సెంటిమెంట్ ఏదో క్రియేట్ చేశారు అనుకున్నాం మేము. బట్ డెఫినెట్గా ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్. సో ఆల్రెడీ G5లో హలో వరల్డ్ ప్రీమియర్ అవుతుంది. డెఫినెట్గా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. నిహారిక కొన్నిదెల ఒక మంచి ఒక బ్యానర్ పెట్టి ఇలాంటి సిరీస్ చేయటం నిజంగా తన చిన్న ఏజ్లోనే ఇలాంటి మిరాకిల్స్ చేస్తుందంటే చాలా హ్యాపీ అనిపించింది, ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ నిజంగా థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా అందరికి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండండి. సో రాను రాను అంటూనే చిన్నది వచ్చేసింది హలో వరల్డ్కి మా చిన్నది. సో మా చిన్నది ఎప్పుడు మాకు కనిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.